वज़ीर ट्रांसपोर्ट पी अजय कुमार ने कहा कि रियासत के तमाम ज़िले हेडक्वार्टर्स में तशख़ीसी मराकज़ का क़याम अवामी सेहत के देखभाल के सिलसिले में एक बहुत बड़ा कदम है। अजय कुमार रुकने पार्लियामेंट एन नागेश्वर राव के हमरा यहाँ खम्मम ज़िले हेडक्वार्टर्स हॉस्पिटल में तेलंगाना तशख़ीसी मराकज़ का इफ्तिताह करने के बाद खिताब कर रहे थे। उन्होंने तशख़ीसी मराकज़ में तमाम इंतहाई जदीद आलात मौजूद हैं और वह गरीबों को तिब्बी टेस्ट करवाने में बहुत मदद फराहम करेंगे। తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్లో హెడ్ క్వార్టర్ హాస్పిటల్ పరిధిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది। 57 పరీక్షల్ని ప్రజలకు ఉచితంగా వారి ఇంటి దగ్గర నుండి లేదా వారి గ్రామాల్లో ఉన్న పిహెచ్సిల నుండి నమూనాలను సేకరించి ఇక్కడ తీసుకొని వచ్చి ఆ టెస్టులు చేసి ఆ టెస్టుల రిపోర్ట్లని మళ్ళీ మరుసటి రోజు వారి సెల్ ఫోన్ ద్వారా టెస్ట్ రిపోర్ట్లను అందజేసే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది। ఇవాళ ఈ ఏర్పాటు చేసిన ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో పరికరాల వాల్యూ దాదాపు 1,40,00,000 నుంచి 1,50,00,000 ఉంది। అలాగే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ పరికరాలకు అదనంగా క్యాన్సర్ డిటెక్షన్కి సంబంధించిన పరికరాలను కూడా దీనికి యాడ్ చేయాలని, అలాగే గుండె సంబంధించిన వ్యాధులకి నిర్ధారణ చేసే 2D ఈకో, ఈసీజీ, అల్ట్రాసౌండ్, దాంతోపాటుగా మ్యామోగ్రామ్ ఈ పరికరాలను కూడా వీటికి ఇమ్మీడియట్గా యాడ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది। పేదవాళ్ళు పరీక్షల కోసం అని చెప్పి ప్రైవేట్ ల్యాబ్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా దాంతోపాటుగా ఈ ప్రైవేట్ ల్యాబ్లు రక్త పరీక్షలకు కానీ లేదా మూత్ర పరీక్షలకు కానీ ఇతరతర పరీక్షలకి విపరీతంగా ఛార్జెస్ చేయటం, ప్రతి హాస్పిటల్ వాళ్ళు ఈ పరీక్షల మీద ఆధారపడి రిపోర్ట్ల మీద ఆధారపడే చికిత్స కూడా అందించడం జరుగుతూ ఉంది।